హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే ఫార్మింగ్ ఛానల్. ఈరోజు అంటే 10వ తారీఖు ఆగస్టు 2025 ఆదివారం ఏ కోళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మై స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్లో కోళ్ళ కలర్ డైలీ అప్డేట్ మరియు కోళ్ళ గురించి పెట్టడం జరిగింది. ముఖ్య గమనిక, దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుట శాస్త్ర పట్ల అవగాహన కోసం మాత్రం చేయడం జరుగుతుంది. కోడి విజయవంతంగా విజయం సాధించాలంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, పోట్లాట ఉండాలి. రెండవది రంగు. రంగులో ముందుగా దిక్కు గురించి చూసుకుందాం. ఈరోజు దిక్కు వచ్చేసి ఉత్తరం, అంటే నార్త్ సైడ్. కోడి ఉత్తరం దిశగా వదిలితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నక్షత్రంలోకి వెళ్దాం. ఈరోజు 2 నక్షత్రాలు నడుస్తాయి. మొదటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రం మధ్యాహ్నం 1:52 వరకు నడుస్తుంది. ఈ నక్షత్రంలో నెమలివన్నె కాకి అనే పుంజు ఎరుపు రంగు కాకుల మీద కోడి చూపు మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోడి చూపు పసుపు రంగు డేగల మీద నల్లపొడల కోడి మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 2వ నక్షత్రంలోకి వెళ్దాం. 2వ నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తుంది. ఈ నక్షత్రంలో పసుపు రంగు డేగ నల్లపొడల కోడి మీద గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కోడి చూపు కాకుల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తెలుపు రంగు నెమళ్ళు శుద్ధ డేగల మీద శుద్ధ కాకుల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ జాములోకి వెళ్దాం. మొదటి జాము.